హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియాకి అయితే భారీ షాక్. బంగ్లాదేశ్తో జరగబోయే 2 టెస్టులకు మన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే దూరం కానున్నాడు. ఎందుకు దూరం అవుతున్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి జింబాబ్వేతో టీ20 సిరీస్, అదేవిధంగా శ్రీలంకతో ఓడిఐ టీ20 సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ 2 సిరీస్ల తర్వాత టీమిండియా దాదాపు 45 డేస్ మాత్రమే అయితే రెస్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది. తొలుతగా టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే దూరమయ్యే అవకాశాలు ఎక్కువగాను కనిపిస్తున్నాయి. ఎందుకు జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెడుతున్నాయని బీసీసీఐ నుంచి మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, చిన్న జట్ల పైన జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తే గాయమయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే సిరీస్లో వచ్చేసరికి పెద్ద జట్ల పైన ఆడే అవకాశం ఉంది కాబట్టి చిన్న జట్ల పైన వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ అయితే భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఒకవేళ గాయం తిరగబడితే రాబోయే టెస్ట్ సిరీస్లో భారత్కి ఇబ్బంది పడే అవకాశం అవుతుంది. అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో దెబ్బ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే జస్ప్రీత్ బుమ్రాను రెస్ట్ ఇవ్వాలని అయితే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇలా 19 నుంచి అయితే బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభం అవుతుంది టీమిండియాది. ఈ సిరీస్కి అయితే దూరం అవుతాడు. మరి జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడని అయితే క్లారిటీ కూడా తెలవడం జరిగింది. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్తోని మరి జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ మాత్రం అయితే పక్కాగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు మరి జస్ప్రీత్ బుమ్రాకి ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ నుంచి మాత్రమైతే బీసీసీఐ అయితే రెస్ట్ ఇస్తూనే ఉంది. దాదాపు 3 నెలల పాటు రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జస్ప్రీత్ బుమ్రాకి. అక్టోబర్ నుంచి తిరిగి రీఎంట్రీ ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ తోటి మాత్రమైతే. సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్తో తర్వాత వెంటనే ఆస్ట్రేలియాతోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. 2 సిరీసులకైతే మన జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జరిగే ఆ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే ఇవన్నీ సిరీస్లో దృష్టిలో పెట్టుకునే బంగ్లాదేశ్తో జరిగే సిరీస్కి అయితే జస్ప్రీత్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇవ్వడం పక్కా మాత్రమైతే బీసీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. మరి దీనిపైన మాత్రం అయితే బీసీసీఐ మాత్రం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు, రెస్ట్ ఇస్తున్నారా లేదా. కాకపోతే వాళ్ళ బీసీసీఐ నుంచి అయితే ఈ సమాచారం అయితే వెలువడిందని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం, మరికొద్ది రోజుల్లో మన బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టుని అయితే ప్రకటిస్తారు. అప్పుడైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే విషయం గురించి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.